హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త. కవితకు తీవ్ర అస్వస్థత, పరిస్థితి విషమం, ఆందోళనలో కేసీఆర్ అండి. సో ఈ వివరాలు అయితే ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోని చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు అస్వస్థతకు గురయ్యారండి. ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్న కవితకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో వెంటనే ఆమెను దీన్ దయాళ్ హాస్పిటల్కి తరలించారు. కవిత సుమారుగా 4 నెలల నుంచి తిహార్ జైల్లోనే ఉంటున్న విషయం మనకు తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అయితే కవిత నిందితురాలుగా అక్కడ జైలు జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. కవితకు అస్వస్థత. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అస్వస్థతకు గురయ్యారు. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో నిందితురాలుగా ఉన్న కవిత గత 100 రోజులకు పైగా తిహార్ జైల్లో ఖైదీగా ఉన్నారు. అయితే మంగళవారం ఆవిడ స్వల్ప అస్వస్థతకు గురి కావడంతో వెంటనే ఆమెను దీన్ దయాళ్ హాస్పిటల్కు తరలించారు జైలు అధికారులు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తిహార్ జైల్లో ఖైదీగా ఉన్నారు. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యి ఇప్పటికే పలుమార్లు బెయిల్ మంజూరు చేయాలని కోర్టును ఆశ్రయించారు ఆవిడ. అయితే బెయిల్ రాకపోవడంతో డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేయాలని ఆమె తరపు లాయర్లు ప్రయత్నించగా దానిపై కూడా కవితకు బెయిల్ అయితే మంజూరు చేయలేదండి కోర్టు. ఇంకా బీఆర్ఎస్ నాయకురాలు ఎమ్మెల్సీ కవిత అస్వస్థతకు గురి అయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో భాగంగా ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్న కవిత గారు మంగళవారం నాడు అనారోగ్య పాలయ్యారు. సో ఆవిడ పరిస్థితి అయితే ప్రస్తుతానికి కొద్దిగా ఈ విధంగా అయితే అస్వస్థతకు గురైన తర్వాత వెంటనే దీన్ దయాళ్ హాస్పిటల్కి అయితే తరలించారండి. ప్రస్తుతం వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. కవిత ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనేది తెలియాల్సింది. కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన కవిత జ్యుడిషియల్ రిమాండ్లో భాగంగా ప్రస్తుతం ఢిల్లీలోని తిహార్ జైల్లో ఉన్నారు. ఈ కేసులో బెయిల్ కోసం కవిత విశ్వ ప్రయత్నాలు చేసింది. అయినా ఆవిడకు నిరాశ ఎదురవుతోంది. ఈ క్రమంలో కవిత అస్వస్థతకు గురి కావడం గమనార్హం. కవిత అస్వస్థతకు గురయ్యారని తెలుసుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు, ఆమె అభిమానులంతా కూడా ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు ఫ్రెండ్స్.